కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇక పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అలాగే కాంగ్రెస్ ఇచ్చినటువంటి 6 నెలల్లో పూర్తి చేసి ఉంటే గనక 1200 కోట్లతో పూర్తయ్యేదన్నారు. మిగిలిపోయిన 10% పనులు కూడా పూర్తి చేస్తే 12.5 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేవని అన్నారు. రిజర్వాయర్లు, పంపింగ్ స్టేషన్లు ఉండి కూడా వరద సముద్రంలోకి వెళ్తుంటే పట్టించుకోవట్లేదని అన్నారు. నీళ్లు మళ్లిన తర్వాత వెళ్ళి ధర్నా చేస్తారంటున్నారు. ఆయన విమర్శించారు. నిజంగా కాంగ్రెస్ నేతలకు చిత్తశుద్ధి ఉంటే గనక మిగిలిపోయిన పనులను ఎందుకు పూర్తి చేయడం లేదంటూ కూడా రేవంత్ రెడ్డిని ప్రశ్నించాలన్నారు నిరంజన్ రెడ్డి. మిగిలిపోయినటువంటి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులను పూర్తి చేస్తే ఈ ప్రభుత్వం వచ్చినాక మొదటి 6 నెలల లోపలనే పూర్తి చేస్తే ఆనాటికైతే 1200 కోట్ల ఖర్చు అవుతుందని చెప్పినాం. ఇవాళ ఎస్కలేట్ అయిపోతే 2 ఏళ్లు దాటి మూడో సంవత్సరం నడుస్తుంది కాబట్టి 10% పనులను కంప్లీట్ చేస్తే 12.5 లక్షల ఎకరాలకు నీళ్లు వస్తాయి, సస్యశ్యామలంగా పంటలు పండుతాయంటేనంటే చేతిలో రిజర్వాయర్లు పెట్టుకొని, పంపింగ్ స్టేషన్లు పెట్టుకొని, పూర్తయిన పనులను అన్నింటిని పెట్టుకొని వరద సముద్రంలోకి పోతా ఉంటే కళ్ళప్పగించి చూస్తూ 6-7 మాసాలు 1200 కోట్లు ఖర్చు పెట్టి నీళ్లు మల్పనికే చేత కానటువంటి వాళ్ళు వీళ్ళంట ఇలా పంటలు ఎండిపోతుంటేనంటే అయిపోయిన నీళ్లకు, వెళ్ళిపోయిన నీళ్లకు, చేతిలో లేని నీళ్ల కోసం పోయి అలా ఆడ ధర్నా చేస్తారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు చేయాల్సింది ఏంది? మిగిలిపోయిన ఆ పూర్తి పనులను ఎందుకు చేస్తలేరు ముఖ్యమంత్రి గారు అని మీరు దమ్ముంటే, పాలమూరు ప్రయోజనాలు పట్టిన నాయకులైతే, మీకు పదవి లాలస లేకపోతే ప్రజల ప్రయోజనాలే ముఖ్యం అనుకుంటే రేవంత్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేయాలి మీరు నిజంగా. లేదంటే పదవులు వదులుకోవాలి. 3 ఏళ్లు కావస్తుంది, ఇప్పటిదాకా తట్టెడు మట్టి తీయలే, మా పాలమూరు ఎందుకు తీయలే, నువ్వు పాలమూరు బిడ్డనని చెప్పుకుంటావు ముఖ్యమంత్రి, మాకు ముఖం లేకుండా పోతుంది, ఏం చేస్తున్నా అడగాలి చేతనైతే.